హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా నుంచి అయితే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వెలువడింది. దాదాపు మనకి చూసుకుంటే కనుక 10th, ఇంటర్, డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్ మీద కూడా మనకైతే ఉద్యోగాలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఒకసారి మనకి నోటిఫికేషన్ చూస్తే కానీ క్లారిటీగా అర్థమవుదు. ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ముందుగా మీరు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా అనే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చినట్లయితే కనుక మీరు ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని అలాగే ఈ అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని కూడా నేను వీడియో కింద అయితే ఇచ్చేస్తాను. మీరు క్లిక్ చేసి నేరుగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి నోటిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. అయితే ఈ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే కనుక రిక్రూట్మెంట్ అని అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ యొక్క రిక్రూట్మెంట్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఆ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి లేటెస్ట్గా 24th జూలై అయితే ఈ నోటిఫికేషన్ అయితే వెలువడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, తర్వాత ఫీజు డీటెయిల్స్ కానివ్వండి, పే చేసే ప్రాసెస్ కానివ్వండి, అన్నీ కూడా మనకైతే ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ముందుగా మనం అయితే నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఓకేనా? వ్యూ పీడిఎఫ్ని క్లిక్ చేస్తే కనుక మనకి నోటిఫికేషన్ అనేది అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, డౌన్లోడ్ అయితే ఇదైతే ఓపెన్ అవుతుంది. మనకి చూసుకుంటే కనుక ఇక్కడ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఈ యొక్క నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ కూడా మనం అయితే చూద్దాం. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ మనకి ఇష్యూ డేట్ కూడా 24/7/2020 అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక పూర్తి వివరాలన్నీ కూడా దీంట్లో అయితే ఇచ్చారు. అసలు ప్రాసెసర్ ఏంటి, ఏమేమి జాబ్స్ ఉన్నాయనేది కూడా మనం అయితే చూద్దాం, క్లారిటీగా చూద్దాం. అయితే ఎక్కడ పనిచేయవలసి ఉంటుందంటే కనుక మనకి ఒడిశాలో అయితే ఈ యొక్క యూనివర్సిటీలో అయితే పనిచేయవలసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బయట పనిచేయాలనేసి, అలాగే తర్వాత ఏదో ఒక జాబ్ ఎక్కడొచ్చినా పర్వాలేదని ఈ జాబ్ చేయాలన్న ఉద్దేశం ఎవరెవరికైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే వెచ్చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనేది చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి అలాగే డెప్యుటేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే కనుక అసిస్టెంట్ లైబ్రరీయన్, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్, అలాగే మెడికల్ ఆఫీసరు, సిస్టమ్ అనాలిసిస్ట్, ఓకే, ఇవన్నీ కూడా మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి వచ్చేసి శాలరీ కూడా ఇది లెవెల్ 10లోకి అయితే వస్తుంది. శాలరీ వచ్చేసి 15,600 నుంచి కూడా 39,100 వరకు అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో ఏజీపీ కూడా చూసుకుంటే 6,000 అయితే ఉంటుంది. ఇక చూసుకుంటే ఇందులో పోస్ట్ ఒకటి ఉంది, ఇది అన్ రిజర్వ్డ్. మనకు చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్లో 2 ఉన్నాయి, ఇది కూడా అన్ రిజర్వ్డ్ అనమాట. సో అలాగా మనకి సిస్టమ్ అనాలిసిస్ట్ చూసుకుంటే ఇది కూడా మాకు పోస్ట్ అయితే ఉంది, ఇది కూడా అన్ రిజర్వ్డ్ అనమాట. ఇక తర్వాత ఇగో మీకు మరి చూసుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇవి. ఓకే, సో ఈ పే లెవెల్ అనమాట, ఇంకో పే బాండ్ అనమాట. ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవి. పే లెవెల్ ఏంటి ఇవన్నీ కూడా నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ఇక జాబ్స్ చూసుకుంటే కనుక ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్కి వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది, ఇది కూడా లెవెల్ 10లోకి అయితే వస్తుంది, ఇది కూడా అన్రిజర్వ్డ్లో ఉంది. ప్రైవేట్ సెక్రటరీ వచ్చేసి అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి, ఓబీసీలో ఒకటి ఉందన్నమాట. మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఒకటి ఉంది, ఓబీసీ ఒకటి ఉంది. ఇది లెవెల్ 7లోకి వస్తుంది. ప్రైవేట్ సెక్రటరీ కూడా లెవెల్ 7లోకి వస్తుంది. దీని శాలరీ చూసుకుంటే 9,300 నుంచి 34,800 దాకా అయితే ఉంది. అలాగే ఈ యొక్క సెక్షన్ ఆఫీసర్ శాలరీ కూడా చూసుకుంటే 9,300 నుంచి 34,800 వరకు అయితే ఉంది. నర్సుకు వచ్చేసి నర్సు చూసుకుంటే కనుక ఇది కూడా అన్రిజర్వ్ పోస్ట్ ఒకటి అయితే ఉంది, లెవెల్ 6లోకి అయితే వస్తుంది. ఇక పర్సనల్ అసిస్టెంట్ కూడా చూసుకుంటే అన్రిజర్వ్లో 3 పోస్టులు అయితే ఉన్నాయి, లెవెల్ 6లో అయితే జాబ్ అయితే ఇది వస్తుందన్నమాట. ఇక ఇలాగా నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఒక అసిస్టెంట్ ఏంటి, తర్వాత జూనియర్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట. అలాగే తర్వాత జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీరు, అలాగే హిందీ ట్రాన్స్లేటర్, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, అలాగే హిందీ టైపిస్టు, ఓకే, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. ఇవన్నీ పోస్టులు అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఎస్సీ ఒకటి ఉంది, ఎస్టీ ఒకటి ఉంది, అన్రిజర్వ్డ్ ఒకటి ఉంది. మొత్తం 3 పోస్టులు అయితే ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే కనుక అన్రిజర్వ్డ్లో 4 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో 2 ఉన్నాయి, ఓబీసీలో ఒకటి ఉంది, ఎస్సీలో ఒకటి ఉంది అనమాట. ఈడబ్ల్యూఎస్లో కూడా ఒకటి ఉంది. సో ఇవి ఓకేనా ఫ్రెండ్స్? అయితే జాబ్కి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వనమాట. ఓకే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ డెప్యుటేషన్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇందులో చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి అయితే పూర్తిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి, మీరు ఏ నేమ్కి సంబంధించి ఇప్పుడు ఫైనాన్స్ ఆఫీసర్ ఉందనుకోండి, ఇక్కడ మనకి మాస్టర్ డిగ్రీ అయితే వీళ్ళు అడుగుతున్నారు, 55% మార్క్స్తో అయితే వీళ్ళు అడుగుతున్నారు అనమాట మనల్ని. అలాగే ఇప్పుడు మీకు సంబంధించినటువంటి జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వబడతాయి అనమాట. ఓకే, సో అలాగా రెండోది వచ్చేసి చూడండి, నేమ్ పోస్ట్ చూసుకుంటే ఇది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకే, అలాగా ఇక్కడ చూసుకుంటే కనుక లైబ్రేరియన్, తర్వాత చూసుకుంటే ఇవన్నీ డెప్యుటేషన్కి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఇందులో
సెక్యూరిటీ ఆఫీసర్ చూసుకుంటే కనుక సెక్యూరిటీ ఆఫీసర్లో చూసుకుంటే మనకి వచ్చేసి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, 35 ఇయర్స్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే ఇంకా మిగతా కూడా చూసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా బ్యాచిలర్ డిగ్రీ అయితే అడగడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇంకా చూసుకుంటే మనకి ఇందులో ఇంకా చూసుకుంటే పోస్టుల్లో ఇంటర్నల్ ఎడిట్ ఆఫీసర్ కానివ్వండి, ఇది డిప్యూషన్లోకి అయితే వస్తుంది. సో ఇలా ప్రతి పోస్ట్కి సంబంధించి అయితే, ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ కూడా నేనైతే మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. కానీ ఓకే, సో చూసుకోండి, మీకు అర్థమైపోతుంది క్లారిటీగా. అయితే ఇక్కడ మీకు అసిస్టెంట్ రిజిస్టర్ కానివ్వండి, మెడికల్ ఆఫీసర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. మెడికల్ ఆఫీసర్ చూసుకుంటే కనుక ఎంబీబీఎస్ డిగ్రీ విత్ 55% మార్క్స్తో అడుగుతున్నారు. అలాగే సిస్టమ్ అనలిస్ట్ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి కూడా ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్యూటర్స్ అయితే చేసి ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక ఇంకా మీకు ఇందులో కోర్స్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ వచ్చేసి ఎంఈ కానీ ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ అయితే చేసి ఉండాలి. అలాగే మిగతా ఇంకా ఇవ్వడం అయితే జరిగింది టెక్నాలజీకి సంబంధించి కూడా అన్నీ కూడా. ఇక అలాగే తర్వాత ఇందులో ప్రైవేట్ సెక్రటరీ చూసుకుంటే కనుక వీళ్ళకి కూడా బ్యాచిలర్ డిగ్రీ అయితే అడగడం జరిగింది. సో ఇలాగా నెంబర్ ఆఫ్ పోస్ట్ అయితే ఉన్నాయి మీకు డిప్యూషన్లోను అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్లోను కూడా నేనైతే మీకైతే అన్నీ కూడా వివరించడం అయితే జరిగింది. తర్వాత మీకు ఇందులో ఏజ్ ఎలిజిబిలిటీ కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీని డేట్ వచ్చేసి మనకి చూసుకుంటే ఆగస్టు 31 వరకు అయితే మనకైతే కనబడి ఉంది. అది కూడా పూర్తిగా చూద్దాం, మనం పూర్తి వివరాలన్నీ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి యొక్క ఎస్బీఐ నుంచి అయితే దీనికైతే ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది అయితే పే చేయవలసి ఉంటుంది మనకి. ఓకేనా, సో ఆన్లైన్ SBI.com నుంచి అయితే ఇదైతే ఎలా పే చేయాలి ఏంటనేది కూడా పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మొదటిగా చూసుకుంటే కనుక గ్రూప్ ఏలోకి చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు వస్తారనమాట. ఇది వీళ్ళు 1000 రూపీస్ పే చేయాలి. గ్రూప్ బిలో చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ ఇది వచ్చేసి 750. అలాగే గ్రూప్ సిలోకి చూసుకుంటే కనుక జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 అయితే ఉంటుంది. మిగతా SC ST PWG వాళ్ళకి ఎవరికైతే ఉందో ఫీమేల్ కానివ్వండి వీళ్ళకి పేమెంట్ అయితే అవసరం లేదు, అప్లికేషన్ ఫీజు ఫ్రీ అనమాట. గ్రూప్ ఏ జాబ్స్ కానీ గ్రూప్ బి కానివ్వండి గ్రూప్ సి కానివ్వండి మీరైతే పే చేసుకోవాల్సిన పేమెంట్స్ అయితే ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఎలా పే చేయాలనేది కూడా చూస్తే కనుక కింద మీరు క్లిక్ చేస్తే కనుక పేమెంట్ ఇందులో చూసుకుంటే www.onlinesbi.com అయితే ఇది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత క్లిక్ అని స్టేట్ బ్యాంక్ కనెక్ట్ అని క్లిక్ చేయాలి. తర్వాత క్లిక్ చెక్ బాక్స్ టు యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, తర్వాత క్లిక్ అని ప్రొసీడ్, తర్వాత సెలెక్ట్ స్టేట్ యాజ్ ఒడిశా. ఓకే, తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి కేటగిరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గో క్లిక్ చేయాలి. ఇలాగా మనకి ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అయితే పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే దీనికి సంబంధించి ఇక జాబ్స్ ఏమి లేదు ఫ్రెండ్స్. ఇందులో మనకైతే ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఏ పోస్టులో ఎన్ని అన్రిజర్వ్డ్ ఉన్నాయి క్యాస్ట్ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది. ప్రతి పోస్ట్కి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే కనుక మీకు పేమెంట్ చేసినప్పుడు చూసుకుంటే పేమెంట్లో ఎలా చేయాలనేది కూడా కింద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఈ యొక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క పోస్ట్కి అయితే మనం అయితే రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపించాలి, అడ్రస్కి అయితే. ఓకే, సో ఇక చూసుకుంటే కనుక ఇంకా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే కనుక మనకైతే ఇంకా ఏం కనిపించట్లేదు, అన్నీ చూసుకున్నాము. ఓకేనా, సో డేట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎప్పటి వరకు ఉందంటే కనుక నాకు తెలిసి ఆగస్ట్ 31 అనుకుంటా. ఇప్పుడు మనకి ఇందాకైతే మన డిస్ప్లే అవ్వడం జరిగింది. ఆగస్ట్ 31 డేట్ వచ్చేసి. ఓకే, లాస్ట్ డేట్ వచ్చేసి అనమాట. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి చూసుకుంటే కనుక. ఇప్పుడు జూలై నుంచి 24 నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనమైతే అన్నిటికీ కూడా క్లారిటీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే చూడండి ఇంకా ఆల్రెడీ నేను ఇంపార్టెంట్స్ నోట్స్ అన్నీ కూడా మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరైతే నాకైతే కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి కూడా నేనైతే రిప్లై ఇస్తాను డెఫినెట్గా. ఒక్కొక్కసారి అందుబాటులో లేకపోతే రిప్లై ఇవ్వకపోవచ్చు, కానీ మేబీ ప్రతిసారి కూడా నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఇది ఒకవేళ చూసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క PDF లింక్ని కానివ్వండి, తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కానివ్వండి, పేమెంట్ లింక్ కానివ్వండి, అన్నీ కూడా నేను ఈ యొక్క వీడియో కింద అయితే ఇచ్చేస్తాను. ఒకసారి మీరు పేమెంట్ ఆప్షన్ కూడా చూసుకుంటే కనుక ఫస్ట్ అయితే ఇది నోటిఫికేషన్ అనమాట. తర్వాత మనకి చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేసి మనకి నోటిఫికేషన్లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని అయితే ఫిల్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా,
టోటల్ ఒక ఫోటో కూడా పెట్టవలసి ఉంటుంది. తర్వాత మన పోస్ట్ గురించి ఏ పోస్ట్కి పెడుతున్నామో రిక్రూట్మెంట్, ఏ రిక్రూట్మెంట్, డిప్యూషన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్, ఫుల్ నేమ్, మీ నేమ్ క్యాపిటల్ లెటర్స్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, తర్వాత నేషనాలిటీ, కేటగిరీ, ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా. తర్వాత మీ పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేయవలసి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మీరైతే మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే కనుక మీరు మీ యొక్క అక్కడ ఉన్నటువంటి అప్లికేషన్లో ఉన్నటువంటి రిజిస్టర్ అడ్రస్కి అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పెట్టాలి. కింద ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా దీనికి అటాచ్ చేసుకోవాలి, ఫోటో అనేది అటాచ్ చేయాలి. అయితే మీరు పేమెంట్ అనేది అయితే ముందుగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ కూడా మీకు గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా మీరైతే ఎంత అంటే అంత కూడా పేమెంట్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. పేమెంట్ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇందులో ప్రొసీడ్ అని క్లిక్ చేసుకుని మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళవచ్చు. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీకు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ ఆఫ్ ఏది మీకు ఎక్కడ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఓకే, ఒడిశా అనేది వస్తే ఒడిశా అనేది క్లిక్ చేసుకోవాలి. ఒడిశా అనేది టైప్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంటుంది, టైప్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ అనమాట. సపోజ్ మీకు, ఎందుకంటే నేనేం అప్లై చేయట్లేదు కాబట్టి ఇందులో కొంత మొబైల్లో కొంత అయితే ఏమీ లేదు, కొంత అంత కన్వీనియంట్గా లేదు. అందుకే ఒడిశా అనేది చూడండి, ఒడిశా వచ్చింది ఇక్కడ. ఓకే, ఒడిశా అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ అయిపోతుంది. ఇన్స్టిట్యూషన్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇన్స్టిట్యూషన్ పెట్టుకుని గో క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మీరైతే ఇంకా ఆప్షన్స్ అన్నీ అడుగుతూనే ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే మీరైతే వెళ్ళి మీరు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, అయితే నేను మీకు ఈ యొక్క ఏదైతే మనకి ఒడిశా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిశా ఉందో దాని ఆ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే క్లారిటీగా అయితే వివరించానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కామెంట్ చేయండి. సో ఎందుకంటే అంత క్లారిటీగా అయితే మీకైతే వివరించడానికి అయితే పాసిబిలిటీ లేదు, అంటే లైవ్లో చెప్పడానికి అయితే లేదు. ఒకవేళ ఏదైనా అప్లికేషన్ అప్లై చేసే విధానం ఉంటే కనుక మీకు చూపించేవాడిని డెఫినెట్గా. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.